నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ గాని, పార్ట్ ఆఫ్ ఒరిస్సా గాని, కర్ణాటక గాని, కేరళ గాని, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులకు జన్మించారు. ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగు వారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక. జన్మస్థలం నెల్లూరైనా అక్కడి నుంచి మెడ్రాస్కి, అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్లారు. ఎందుకంటే రాజధాని మెడ్రాస్. మొన్నటి వరకు హైదరాబాద్ లో ఉన్నాం, ఇప్పుడు అమరావతికి వచ్చారు. ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలుంటాయి. చాలా మంది ఢిల్లీకి వెళ్తారు. ఎందుకంటే మన ఆశలు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన క్యారియర్ బాగుంటుందని చెప్పి కూడా వెళ్తా ఉంటాం. ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి మీరందరూ ముందుకు వచ్చారు. మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా రకరకాలుగా మనకు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కూడా మీరు చూస్తే ఆయన పెద్ద ఎత్తున పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల. ఆయన చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంత మునుపు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగు వారు డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ల పాలన, మళ్లీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడే బళ్ళారిలో ఉంటారు, తమిళనాడులో ఉన్నారు, తిరుత్తణి, ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే. ఒరిస్సాలో ఉన్నారు, బెరంపూర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. 58 రోజులు కఠోర దీక్షతో
1952 డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం. ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఒకసారి ఇవన్నీ కూడా చరిత్ర. బతికి ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కరెన్సీ చెల్లుబాటు అవుతుందా కాదా ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా దేశ వ్యవస్థలపైన, రాజ్యాంగ సంస్థలపైన డిఎంకే కానీ, గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ, రాహుల్ గాంధీ కానీ, స్టాలిన్ కానీ, ఉదయనిధి మారన్ కానీ, వీళ్ళందరూ కూడా మరి గౌరవం లేకుండా మాట్లాడుతున్నారనే విషయం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఎవరైనా తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే తెలుగు భాష మాట్లాడవచ్చు, తెలుగు భాషలో చదువుకోవచ్చు. తమిళంలో మాట్లాడుకోవాలంటే తమిళంలో మాట్లాడుకోవచ్చు, చదువుకోవచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడాలనుకుంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు. ఏ ఒక్కరి మీద హిందీని బలవంతంగా రుద్దినటువంటి ఉదాహరణ ఈరోజు మనకి ఎక్కడా లేదు. (1986) విద్యా విధానమే కాదు, 1968లో తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలో కూడా త్రిభాష సిద్ధాంతం ఉంది. ఇదేదో మోడీ గారి ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి విధానం కాదు. ఇప్పుడు మోడీ గారు తెచ్చినటువంటి 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో తమకు నచ్చిన ప్రాంతీయ భాషల్లో చదువుకునేటువంటి అవకాశము, స్వేచ్ఛ, అధికారము, హక్కు చాలా స్పష్టంగా, అది తెలుగు కానీ, కన్నడ కానీ, మలయాళం కానీ, హిందీ కానీ, గుజరాత్ కానీ, మరాఠీ కానీ అన్ని రకాలుగా వాళ్ళకున్నది. అంతే తప్ప పలానా భాషనే నేర్చుకోవాలని ఎక్కడ కూడా ఒత్తిడి లేదు. కానీ నెగటివ్ యాటిట్యూడ్, ఓట్ల కోసం, అధికారం కోసం, ప్రజలను రెచ్చగొట్టడం కోసం ఒక వితండవాదం చేసేటువంటిది, ఇది దేశానికి ఏమాత్రం మేలు జరగదని మనం చేస్తా ఉన్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన దేశంలో భాషా వైవిధ్యతను మరింతగా ప్రోత్సహించాలనేదే నూతన విద్యా విధానంలో మా పాలసీ. ప్రతిసారి డిఎంకేకు కష్టం వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు ఈ రకమైనటువంటి అనవసరపు చర్చను, రాద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు డిజిటల్ యుగం మన దేశంతో సహా అన్ని దేశాలలో జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ ప్రపంచంలో మీరు ఎన్ని కుట్రలు చేసినా ఫ్యాక్ట్ అనేటువంటిది ఈ దేశ ప్రజలు ఎవరికి వారు తెలుసుకునేటువంటి అవకాశం. నేను అందరినీ కోరుతా ఉన్నాను, వాస్తవ విషయాలు అర్థం చేసుకోండి. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నా, స్టాలిన్ మాట్లాడుతున్నా, రాహుల్ గాంధీ మాట్లాడుతున్నా, వాస్తవ విషయాలు తెలుసుకోవాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను.
వైసీపీ లీడర్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్నటువంటి అనుమానాలు కూడా భక్తులకందరికీ కలుగుతున్నాయి. అది ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు అని ప్రకటించదలుచుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా ఈ 4 రాష్ట్రాలలో ఉన్నటువంటి భక్తులకు కలిగి ఆవేదనకు గురవ్వటం జరుగుతున్నది. ఇంత దారుణమైన హీనమైనటువంటి చర్య, ఓ అన్నదాన సత్రాన్ని కూల్చివేయాలా అన్నటువంటి ఆలోచన, అది కూడా ఆధ్యాత్మిక పురిలో జరగటం అన్నదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తులందరి తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆయన లోకేష్ గారు నిన్న మాట్లాడుతూ శవాల మీద పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి మాట, ఓ శవం మీద పుట్టింది, మరో శవం మీద అధికారంలోకి వచ్చింది అని ఓ అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినారు. బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు ఆ మాట మాట్లాడితే మేము మాట్లాడాల్సి వస్తుంది. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీ తండ్రి ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సాక్షాత్తు దైవ సమానుడుగా వేలాది మంది కోట్లాది మంది పూజించేటువంటి అభిమానించేటువంటి ఎన్టీఆర్ గారి శవాన్ని అడ్డు పెట్టుకుని అధికారంలోకి నిలబడ్డది మీ పార్టీ అన్నటువంటి విషయాన్ని మరిచిపోవద్దని, ఆయన్ను మానసికంగా చంపి లాక్కున్నటువంటి అధికారం మీది. అది సత్యమైనటువంటి విషయం కదా. మీ పీఠం కింద, మీ అధికారం పీఠం కింద నా పాత మిత్రుడు పింగళి దశరథరాం, వంగవీటి మోహనరంగా, ఇలాంటి ఎంతో మంది శవాలు దాక్కుని ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా లోకేష్ గారు మీరు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సరిపోతుంది, మేము నమ్మేస్తాము అని అనుకుంటే మీ పాప భాండారం, మీ రక్తసిక్తమైన హస్తం, అది కబంధ హస్తం కంటే చాలా పెద్దది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం ఈ సందర్భంగా. మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫార్మాసిటీ భూములు వాపసు ఇస్తామన్నారు, అయితే భూములు వాపసు ఇవ్వండి, లేదా ఫార్మాసిటీ పెట్టి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చేటట్టు చేయి. ఇది అబద్ధం కాదా? ఎల్ఆర్ఎస్ విషయంలో అబద్ధం, ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ అబద్ధం, కేసీఆర్ గారిని మార్చిడికి పంపిస్తా అని మాట్లాడడంలో అబద్ధం. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడరే రేవంత్ రెడ్డి. రుణమాఫీ, దాని మీద కూడా అబద్ధం ఆడిండు. రుణమాఫీపై ఇలా రేవంత్ రెడ్డి నాలుక మట్టబడ్డది. ఎన్నికల ముందు కేసీఆర్ 1,00,000 మాఫీ చేసినా అనుకుంటుండు, ఓట్లు పడతాయి అనుకుంటుండు. మళ్ళా ఓన్రి ఉరుకుండ్రి, బ్యాంకులు నిలబడుండ్రి, 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను రాగానే డిసెంబర్ 7 నాడు 2 లక్షలు మాఫీ చేస్తాను. బిడ్డ, డిసెంబర్ 7 2023 పోయింది, 2024 పోయింది, 2025 వచ్చినా నీ రుణమాఫీ ఎందుకు కాలేదు అని నేను అడుగుతా ఉన్నా. చిల్లర డ్రామా అసెంబ్లీలో. బీఆర్ఎస్ ప్రభుత్వము 2 విడతల్లో 28,000 కోట్ల రుణమాఫీ చేసింది. మీరంతా 18,000 కూడా చేయలే, 18,000 కూడా చేయలే. నిన్న చదువుతున్న లిస్టు అసెంబ్లీలో కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక్క విడత చదువుతున్నారు, ఇంకో విడత చదువుతలేరు. మేము 2018లో చేసినాం, 2023లో చేసినాం. 2023 చదువుతుండ్రు, 18 కలుపుతలేరు. మొత్తం 28,000 కోట్ల మాఫీ చేసినాం. నువ్వేం చెప్పినావు? డిసెంబర్ 7 నాడు 2 లక్షల పైన మాఫీ చేస్తా, తర్వాత దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి 15 ఆగస్టుకు మాఫీ చేస్తా, తర్వాత మహబూబ్ నగర్ సభలో నవంబర్ 30 నాడు మొత్తం మాఫీ చేస్తున్నా అన్నావు. మళ్ళీ జనవరి 26 డెడ్ లైన్ పెట్టినావు, కానీ ఇయాలటి కూడా రుణమాఫీ కాలే. పెద్ద పెద్ద మాటలు, డైలాగులు ఇచ్చిపెట్టుంది. నేను సవాల్ విసురుతున్న బట్టి విక్రమార్కకు, రేవంత్ రెడ్డికి, మదిరకు పోదామా, కొడంగల్కు పోదామా, సిద్దిపేటకు పోదామా, ఈ రాష్ట్రంలో ఏ ఊరుకు పోదామో చెప్పండి. ఏ ఊర్లోనైనా సంపూర్ణ రుణమాఫీ జరిగిందంటే నేను అక్కడే ముక్కు నేలకు రాస్తా, జరగకపోతే మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తారా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. ఇలా రుణమాఫీ విషయంలో నాలుక మట్టబడ్డది. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు?
2 లక్షల పైన వాళ్ళు డబ్బులు కట్టుండ్రి మీకు కూడా మాఫీ చేస్తా అన్నాడు. నువ్వు ముఖ్యమంత్రివి, నీ మాట నమ్మి డబ్బులు కట్టిన పాపానికి ఇవాళటికి రుణమాఫీ అయితలేదు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టిండ్రు. కొత్త అప్పులైనవి తప్ప ఇవాళ వాళ్ళ రుణమాఫీ ఎప్పుడు చేస్తావో దానికి ఒక సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. అడుగుతా ఉన్నా, ఎప్పటిలోగా సంపూర్ణమైన రుణమాఫీ చేస్తారు? ఇవాళ మొత్తం రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్లు కావాలి. నువ్వు చెప్పింది 31,000 చేస్తా అన్నావు, కానీ చేసింది 16-18,000 చేసినావు. పావుల 30 పైసలే చేసినావు. ఇంకా ఆటాన బారాన మంది మిగిలే ఉన్నారు ఊళ్ళల్లో. అది ఎప్పుడు చేస్తావో చెప్పాలి. నువ్వు నిజంగా చేసినా అంటే ఏ ఊరికి పోదామో చెప్పు, ఎప్పుడు పోదామో చెప్పు, నేను మాట్లాడడానికి మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాం. పోదాంపా, గన్మెన్లు లేకుండా, సెక్యూరిటీ లేకుండా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదామప్పా, పోయి అడుగుదాంపా. ఆ కచేరీ కాడ కూర్చొని రుణమాఫీ అయిందా కాలేదా ఏ ఊర్లో పోయి అడుగుదాం. నువ్వు రెడీగా ఉన్నావా? నిజంగా నువ్వు చేసింది నిజమైతే, రుణమాఫీ జరిగిందని నువ్వు నమ్మితే ఎందుకు భయపడుతున్నావు? పోదాంపా, ఏ ఊరికి పోదాం. నువ్వు రావట్లేదంటే నువ్వు రుణమాఫీ చేయనట్టు, రైతుల్ని మోసం చేసినట్టు. నువ్వు చేసినోడివైతే పోదాం, కొడంగల్ నీ కాన్స్టిట్యున్సీలో ఏ ఊరికి పోదామో పోదాంపా అంటే నువ్వు చేయలే, మోసం చేసిన రుణమాఫీ విషయంలో కూడా. నిన్న ఆయన మాట్లాడు ఎంత చిల్లరగా వైసీపీ లీడర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చెప్పుకోవటం రాదు, చాలా బాగా చేశాం, అందులో ముందున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. భారతదేశంలోనే మంచి పొజిషన్కి వెళ్ళటం కూడా జరిగింది. నీతి ఆయోగ్ కూడా కితాబు ఇవ్వటం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లోనూ కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి ఎక్కడికక్కడ దుర్వాసనతోటి ఆ చెత్త కుప్పలో కొన్ని చోట్ల తగలబెట్టి ఆ పొల్యూషన్ తోటి ప్రజలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు గతంలో ఉండి, ఈ స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి మున్సిపాలిటీ చెత్త కుప్ప మీద కూడా ఒక మిషనరీ బిగించి దానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి, అంటే గైడ్ లైన్స్, కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ భారత గైడ్ లైన్స్ ప్రకారం అవి అమర్చి తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ సపరేటు, ఐరన్ సపరేటు, మరి ఈ ఏదైతే పొడి ఉందో దాన్ని సపరేట్ చేసి ఎరువులు కింద ఓడేటట్టు, ప్లాస్టిక్ని ప్లాస్టిక్గా అమ్ముకునేటట్టు, ఐరన్గా అమ్ముకునేటట్టుగా మున్సిపాలిటీకి ఇన్కమ్ కూడా ఏర్పాటు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఇది మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం చేసాం. భారతదేశంలో ఎలా చేశారో తెలియదు కానీ ఆంధ్ర రాష్ట్రంలో దీన్ని బాగా ఇంప్లిమెంట్ చేసాం. అందుకే ఇవాళ చెత్త కుప్పలు మొత్తం ఏదైతే డంపింగ్ యార్డులు ఉన్నాయో అన్నిటినీ కూడా ఇది గ్రైండ్ చేసి తగ్గించేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.